నాకు తెలిసినంత వరకు ఈ ప్రైస్కి 2+2 సీటింగ్తో విత్ పుష్ బ్యాక్ బెస్ట్. లాస్ట్ టైం ఎక్కిన బస్సులో అయితే లైట్స్ వర్క్ చేయలేదు. ఫ్రెష్ బస్ అవసరం అసలు అంటే లైక్ కొన్ని బస్సెస్లో ఉండవు అన్నమాట, ప్రైవేట్ ట్రావెల్స్ కానీ గవర్నమెంట్ ట్రావెల్స్ కానీ. హలో గైస్, మరి కొత్త వీడియోతో నేనైతే మీ అందరి ముందుకు వచ్చేసాను. రైట్ నౌ నేనైతే తిరుపతిలో ఉన్నాను అనమాట, ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ న్యూ డాట్ ట్రావెల్స్ దగ్గర. సో ఈ రోజు అయితే మనము తిరుపతి నుంచి ఫ్రెష్ ఎలక్ట్రిక్ బస్సులో బెంగళూరుకి అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో అక్కడైతే కనిపిస్తుంది కదా, అదే అనమాట ఏపీఎస్ఆర్టీసీ సెంట్రల్ బస్ స్టాండ్ తిరుపతిలో. సో దాని ఆపోజిట్ అయితే ఉంటుంది ఫ్రెష్ బస్సు, పెద్ద పెద్ద బోర్డులు వేసి ఉంటారనమాట. సో మీరు ఎవరైనా రైల్వే స్టేషన్ నుంచి కనుక వస్తున్నట్టయితే 700 మీటర్స్ అటు నుంచి ఇటు నడుచుకొని వచ్చేయచ్చు. సో లాస్ట్ టైం అయితే మనము విజయవాడ నుంచి హైదరాబాద్కి అయితే న్యూగో ఎలక్ట్రిక్ బస్సులో అయితే ట్రావెల్ చేసామన్నమాట. సో ఈ రోజు అయితే బెంగళూరుకి తిరుపతి నుంచి అయితే ట్రావెల్ చేయబోతున్నాము ఈ ఫ్రెష్ ఎలక్ట్రిక్ బస్సులో. సో చూద్దాము దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ UMIYA00. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో గైస్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒక 2 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కదా నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం మీకోసం. సో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. సో టైం చూసుకున్నట్టయితే 3:16 అవుతుంది. సో మన బస్సు వచ్చేసి 4కి ఎగ్జాక్ట్గా. మన బస్కి ఇంకా చాలా టైం అయితే ఉంది. ఈ తెల్లని ఆవు ఎండలో ఎర్రగా అయిపోయింది. చల్లగా ఏదన్నా పడితే పీస్గా ఉంటుంది. చూడండి ఎలా అయిపోయాను, ఎండ మామూలుగా లేదు తెలుసా, చింపేస్తుంది అసలు. పోయి ఏదైనా తాగేసి వచ్చేద్దాం, ఈ గ్యాప్లో బస్సు వచ్చేస్తుంది. సో ఫైనల్లీ మన పడవ అయితే వచ్చేసింది, ఫ్రెష్ బస్సు. చూసారు కదా లోగో. సో ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ లోగో అయితే ఉంది, ఫ్రెష్ బస్ అని పెద్ద అక్షరాలతో అయితే రాస్తుంది. ఫ్రంట్ వ్యూ చూపిస్తా మీకు. గ్రీన్ బోర్డ్ అయితే వేసింది, తెలంగాణ రిజిస్ట్రేషన్ బస్సు. ఓ ఎలక్ట్రా అయితే రాస్తుంది, మెయిల్ అని రాస్తుంది ముందు. చూసారు కదా ఫ్రెష్ బస్, గ్రీన్ బోర్డు. ఎలక్ట్రిక్ బస్సెస్కి గ్రీన్ బోర్డే. సో బస్సు బ్యాక్ లుక్ అయితే ఇది. అవైలబుల్ ఆన్ అబీ బస్ అండ్ రెడ్ బస్, ఓ ఎలక్ట్రాన్ అయితే రాస్తుంది గ్రీన్ బోర్డు. సో అక్కడ చూస్తున్నారు కదా డిస్ప్లే వస్తుంది, తిరుపతి టు బెంగళూరు. సో పైన మనకు ఒక సీసీ క్యామ్ కూడా ఉంది. పోదాం బస్సులోకి అయితే. సో ఎలా ఉంటుందో ఈ బస్ చూడాలి. మార్చాలి లేదా ఈ సీట్కి. చాలా పీస్గా ఉంది బస్ అయితే, నాయిస్లెస్ జర్నీ. ఎలక్ట్రిక్ బస్ అంటేనే. ఎల్ఈడి లైట్స్ చూసారు కదా, మొత్తం ఎల్ఈడి. ఏసీ అయితే ఆన్లోనే ఉంది, మొత్తం కూల్గా ఉంది బస్ అంతా. సో దీంట్లో మనకి ఓవరాల్గా 45+ సీట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసారు కదా ఎయిర్ ఫ్రెషనర్స్ అన్నీ ఉన్నాయి. సో లాస్ట్లో మనకు ఒక సీసీ క్యామ్ కూడా ఉంది. చూసారు కదా మొత్తము. సో లగేజ్ స్పేస్ కూడా ఓకే, మరీ అంత లేదు లగేజ్ స్పేస్. పెద్ద ఉంటే నాకు తెలిసి ట్రాలీస్ కింద ఏమన్నా స్పేస్ ఉంటుందేమో. సో ఓవరాల్గా బస్ లుక్ అయితే ఇది. సో మన సీట్ నెంబర్ వచ్చేసి ఇది. అక్కడ బుక్ చేసుకున్నా విండో సీటు, ఫ్రంట్ వ్యూ కూడా బాగా వస్తుంది అని చెప్పి. సో లాస్ట్ టైం అయితే బ్యాక్ బుక్ చేసుకున్నా. సో డ్రైవర్ అన్న పొజిషన్ అయితే ఇది. హాయ్ అన్న. హాయ్ నా, ఈ బస్కి మనకి డైలీ ఎన్ని ట్రిప్స్ పడతాయన్న? డైలీ టోటల్ 8 ట్రిప్స్ ఉంది సార్. వన్ సైడ్ అటు నుంచి 8 ట్రిప్స్ ఉంది, బెంగళూరు టు తిరుపతి. సో ఇది టోటల్గా ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది వన్ సింగిల్ ఛార్జ్లో? సింగిల్ ఛార్జ్లో 320 వరకు ఉంది సార్ రేంజ్. 320 వరకు. ఓకే థ్యాంక్ యూ. సో మనకి ఇక్కడ బాటిల్ హోల్డర్స్ మొత్తం ఇది వచ్చేసి మనకి పుష్ బ్యాక్తో వస్తుంది అనమాట. ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి ఏసీ విండ్స్, ఇంకా లైట్స్. సో ఇది కూడా ఏసీ విండే. సో దీంట్లో లైట్లు వర్క్ చేస్తున్నాయి. లాస్ట్ టైం ఎక్కిన బస్సులో అయితే లైట్స్ వర్క్ చేయలేదు. సో కర్టన్స్, ఈ కర్టన్స్ క్లోజ్ చేసేస్తారు అనుకుంటా నాకు తెలిసి ట్రావెల్ చేసేటప్పుడు అయితే. సో పెద్ద మిర్రర్స్ నార్మల్గా చూసుకున్నట్టే బస్సెస్లో, ఎలక్ట్రిక్ బస్సెస్లో పెద్ద మిర్రర్స్ వచ్చినట్టే దీంట్లో కూడా పెద్ద మిర్రర్స్ వచ్చినాయి. సో ముందు తీసుకున్నాను నేనైతే సీటు. లాస్ట్ టైం సీట్ తీసుకున్నప్పుడు బ్యాక్ తీసుకున్నాను అనమాట, టోటల్ బ్యాక్. సో అప్పుడు ఏంటంటే అంత వ్యూ ఏం రాలేదు, అందుకని చెప్పి ఈసారి అయినా మంచిగా వ్యూ వస్తుందని చెప్పి ముందైతే తీసుకున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇచ్చారు. సాకెట్స్ లేవు, USB పోర్ట్స్ 2 ఇచ్చారనమాట. సో మన GoPro బ్యాటరీ అయితే ఛార్జింగ్ పెట్టేసుకున్నాను నేను.
ఒకటి అయిపోయింది, ఒకటి పెట్టేసుకున్నాను. సో ఈ బస్సు ట్రావెల్ చేసే ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తా అక్కడ వరకు మానిటర్ వేసేది సీసీ కెమెరాస్ అనమాట. ఫుల్ మొత్తం సర్వేలెన్స్లో ఉంటుంది, మొత్తం కవర్ అవుతూ ఉంటుంది. ఇది బస్సు ఓవరాల్ లుక్. బాగుంది బస్సు అయితే, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. బస్సు వచ్చేసేసరికి మనకి టోటల్ బ్లూ ఉంటుంది అనమాట కలర్. ఎట్ లాస్ట్కి 4 o'clock అయితే బస్సు కరెక్ట్ టైంకి అయితే స్టార్ట్ అయిపోయింది తిరుపతి నుంచి బెంగళూరు. సో బస్ ఎక్కగానే మనకైతే ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. సో ఫ్రెష్ బస్ హెవీ అసలు ఈ ఫెసిలిటీ ఏందో, ఏమేమి ఉంటాయో చూద్దాం దీంట్లో. ఒక మిక్చర్ పొట్లో ఉంది, ఇంకా ఒక జ్యూస్, స్వింగ్ పేపర్ బోట్. సో ఇది ఒకటి ఇచ్చారనమాట, వైప్స్ ఇవి, ఒక చాక్లెట్ ఇచ్చారు క్రంచీ, అంతే ఖాళీ. బాగుంది ఫ్రెష్ బస్. ఎట్ లాస్ట్ మన బస్సు అయితే NH 140 మీదకి అయితే ఎక్కేసింది హైవే. సో వ్యూ అయితే అదిరిపోయింది నుంచి, మౌంటైన్స్ పక్కనే రోడ్డు, పీస్గా ఉంది. సో ఈరోజు అయితే మనము 240 kilometers ఈ ఫ్రెష్ బస్లో తిరుపతి టు బెంగళూరు అయితే వెళ్తున్నాం. మనం స్టార్ట్ అయినాక వచ్చిన ఫస్ట్ టోల్ ఇది. సో ఇప్పటికీ మనం స్టార్ట్ అయ్యి అటు ఇటుగా 1 hour అయిపోయింది. 5:10 వస్తుంది. ఇప్పటికీ మనం 35 kilometers వచ్చాము. చూద్దాం. సో మనం ఎక్కింది 4 అన్నమాట. మనల్ని డ్రాప్ చేసే టైం వచ్చేసి 10:20. సో అటు ఇటుగా 6.5 hours. సో చూద్దాం ఏమాత్రం ఉండబోతుందో. సో ఆఫ్టర్ 83 kilometers ఆఫ్ జర్నీ, సో మన బస్కి బ్రేక్ అయితే ఇచ్చారు, ఒక 10 minutes టీ బ్రేక్. ఓవరాల్గా చూసుకుంటే బాగానే పోతుంది. అంటే లైక్ ఈ బస్సు ఏంటంటే చాలా బస్సెస్ ఉన్నాయి కదా, 8 trips ఉన్నాయి కదా. నేను 4 PM ఎక్కిన బస్కి అంటే 6 hours 30 minutes అయితే చూపించింది, అంటే డ్యూరేషన్. సో నార్మల్గా అయితే 4 hours 45 minutesకి అయితే ఈ బస్సెస్ రీచ్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా నేను అనుకున్న అంటే ఈ బస్కి 350 అని చెప్పాడు అన్న రేంజ్ వచ్చేసి. నార్మల్గా నేను చూసింది వచ్చేసి 400 kilometers అనమాట దీని రేంజ్, అంటే నేను సెర్చ్ చేసి చూసింది. సో నేను అనుకున్నాను అనమాట ఇక్కడ ఛార్జింగ్ ఏమన్నా పెడతారేమో అని చెప్పి బస్సు. సో ఛార్జింగ్ అయితే ఏం లేదు, 1 single ఛార్జ్ అంతే. ఇక్కడ నుంచి డైరెక్ట్ బెంగళూరు. సో ఇక్కడైతే మన బస్సు ఆగింది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అసలు. మొత్తం వాన పడింది ఈడ, కొండలు గిండలు, చాలా బాగుంది. మెరిసిపోతుంది బస్సు. ఇక్కడ లాజికల్గా గెస్ చేస్తే 400 kilometers 90 km/h అంటే మన డెస్టినేషన్కి మనము 4.44 hours అయితే రీచ్ అయిపోతాము. సో దీని యావరేజ్ స్పీడ్ చూసుకున్నట్టయితే 67 km/h అనమాట. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 90 km/h. సో చూద్దాము, మనం ఒకసారి స్పీడ్ టెస్ట్ కూడా చేద్దాము దీన్ని. ఈ బస్సు ఇనాగురల్ జర్నీ వచ్చేసి 23 April 2023 అయితే స్టార్ట్ అయిందనమాట తిరుపతి నుంచి బెంగళూరుకి. ఇండియాలో మొట్టమొదట ఇంటర్సిటీ బస్సు బెంగళూరులో 6 March 2014లో అయితే ప్రారంభించబడింది అనమాట. నార్మల్గా మనం చూసుకున్నట్టయితే తిరుపతి నుంచి బెంగళూరుకి అరౌండ్ 800 నుంచి 900 వరకు ఉంటాయన్నమాట బస్సులు. అవి కూడా అటు ఇటుగా 4 hours 45 minutes అట్లా రీచ్ అయిపోతాయి. 4 hours 45 minutes 5 hours. సో మన బస్సు వచ్చేసరికి 1.5 hour లేట్ అన్నమాట. సో ఈ బస్ ఫేర్ వచ్చేసి టికెట్ ప్రైస్ వచ్చేసి నాకు 525 రూపాయలు పడింది. నాకు తెలిసినంత వరకు ఈ ప్రైస్కి 2+2 సీటింగ్తో విత్ పుష్ బ్యాక్ బెస్ట్. మన బస్ అయితే మళ్ళీ హైవే ఎక్కేసింది. ఇంకా 165 kilometers అయితే బ్యాలెన్స్ ఉంది మనకి బెంగళూరు రీచ్ అవ్వడానికి. సో ఆన్ టైం రీచ్ అవుతుందో లేదో చూద్దాం. అంటే అన్న మీరు నార్మల్గా అంటే ఎలక్ట్రిక్ బస్సేనా, ఇంతకుముందు డీజిల్ బస్సెస్ కూడా డ్రైవ్ చేస్తున్నారు? డీజిల్ బస్ వాటికి వీటికి మీకు ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది? గేర్ ఉండేది, నాయిస్ ఉండేది.
గేర్ నాయిస్ ఇంజన్ పీస్గా నాయిస్లెస్. ఇక్కడ నుంచి వ్యూ అయితే అవసరం ఉంది. సో చాలామంది అయితే అసలుకి అలౌ చేయరు ముందుకి, ఈ అన్నోళ్ళు కాబట్టి పీస్గా వ్లాగ్ అనగానే తీసుకోమంటున్నారు. అవసరం అసలు. టైం చూసుకున్నట్టయితే అటు ఇటుగా మనకి 6:40 అయిపోయింది. ఇంకా మెల్లగా చీకటి అయిపోద్ది. ఫైనల్లీ వీఆర్ ఇన్ బెంగళూరు. సో టైం చూసుకున్నట్టయితే 10:13 అవుతుంది, అటు ఇటుగా 10:13 10:15 అవుతుంది. సో బిజీగా ఉండే సిల్క్ బోర్డ్ దగ్గర నుంచి క్రాస్ వెళ్తున్నాం. సో మన స్టాప్ వచ్చేసి లాల్బాగ్ అన్నమాట. లాల్బాగ్ మన స్టాప్. నైట్ వ్యూ చూడండి బస్సులో ఎలా ఉందో. మొత్తం బ్లూ లైట్స్, బస్సు కూడా బ్లూవే, లైట్లు కూడా బ్లూవే. ఈ బస్సులో మనకి స్టాప్స్ అయితే బాగానే ఇచ్చారు. సో నార్మల్గా కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్లో కానీ గవర్నమెంట్ ట్రావెల్స్లో కానీ ఇన్ని స్టాప్స్ ఇవ్వరు అనమాట. కొన్ని చోట్లే ఉంటాయి స్టాప్స్, వాటి ఇక్కడ చాలానే ఉన్నాయి స్టాప్స్. ఎల్బూర్ జంక్షన్, ఎస్ఎస్ఆర్ లేఅవుట్, ఆనందరావు సర్కిల్, సిల్క్ బోర్డ్, ఇందిరానగర్, మెజెస్టిక్, హౌస్ కోట్, కేఆర్పురం, ఐటీఐ గేట్, ఇన్ ఫ్యాక్టరీ, మార్తలి, లాల్బాగ్, కలాసిపాల్య అన్నీ బాగానే ఇచ్చారు స్టాప్స్. అంటే లైక్ కొన్ని బస్సెస్లో ఉండవు అన్నమాట, ప్రైవేట్ ట్రావెల్స్ కానీ గవర్నమెంట్ ట్రావెల్స్ కానీ. మంచిదనే చెప్పుకోవచ్చు. సో మన బస్సు అయితే జంపు. సో గాయ్స్ ఫైనల్లీ మన ఫ్రెష్ ఎలక్ట్రిక్ బస్ సంగతి వచ్చేసి నాకైతే ఓకే అనిపించింది. అంటే చాలా ల్యాగ్ అయిపోయింది అనమాట. అంటే 10:20కి దిగాల్సిన బస్సు 10:45కి, అంటే 25 మినిట్స్ లేట్. సో బస్సు అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఈ బస్సులో మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేటప్పుడు బ్లోయర్స్ ఉంటాయి కదా బ్లో చేయడానికి, సో అవైతే ఉన్నాయన్నమాట. సో ఇవేంటంటే వీళ్ళు బస్సు ఎక్కేటప్పుడు బస్ స్టార్ట్ చేసిన తర్వాత, బస్సు ఎక్కిన తర్వాత దాన్ని అయితే బ్లో చేయాలన్నమాట. సో వీళ్ళు కనుక తాగకుండా ఉంటే, దాంట్లో కనుక పర్సంటేజ్ చూపించకుండా ఉంటే లైట్ ఏం పట్టించుకునేది ఏమి ఉండదు. ఒకవేళ కనుక వాళ్ళకి తాగినట్టుగా నాకు తెలిసిందంటే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనమాట మెయిన్ వాళ్ళకి. సో వాళ్ళైతే డ్రైవర్ని అయితే చేంజ్ చేసేస్తారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే అది ఫ్రెష్ ఎలక్ట్రిక్ బస్ సంగతి అయితే. సో గాయ్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి ఇంకా బాగా సపోర్ట్ చేశారంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.